గారు మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినారు కుటుంబంలో. ఇప్పుడు బైర్సం చెరువు నిండినది. కట్ట మీదకి వచ్చి ఇప్పుడు చూసుకుంటే మీకు బైర్సంలో నీళ్లు ఉన్నాయో లేదో మీకు కనపడతాయి. బైరసముద్రం చెరువుకు నీళ్లు రాక ఒక 10 సంవత్సరములు ఈ కూలిపోయిన కాలువని మన ఎమ్మెల్యే చెరువుతో బైరసముద్రం చెరువుకు నీళ్లు వచ్చినాయి. నేను బైరసముద్రం ఆయకట్ట చైర్మన్. మన బైరసముద్రం చెరువుకు బైరసముద్రం గ్రామస్తులు మన ఎమ్మెల్యే గారి సార్ దగ్గరకు పోయి మా బైరసముద్రం చెరువుకు నీళ్లు కావాలని చెప్పి అడిగి తక్షణమే సార్ ఏర్లో వేస్ట్గా అనవసరంగా పోతా ఉన్నాయి నీళ్లు, మా బైరసముద్రం చెరువుకు నీళ్లు వదిలితే మా చెరువు నిండి చుట్టుపక్కల గ్రామాలు 8-9 గ్రామాలు బాగుపడతాయని చెప్పిన తక్షణమే మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సార్ గారు చొరవతో సుమారుగా 3 కిలోమీటర్ల కెనాల్ని ఆయన సొంత నిధులతో చేయించడం జరిగింది. కాలువ చేయించిన తక్షణమే మన జేఈ గారికి చెప్పి ఫస్ట్ బైరసం చెరువులకు నీళ్లు వదిలి నాకు ఫుల్ చేసేంత వరకు మీరు నా దగ్గరికి రావద్దు, నాకు సుమారుగా 1 కోటి రూపాయలతో అయినటువంటి పని మేము చేయలేమని చెప్తే మన ఎమ్మెల్యే సార్ గారు అదంతా కాని పని నేను నా సొంత నిధులతో నేను బైరసం చెరువుకు నీళ్లు వదలాలి. సుమారుగా 10 గ్రామాలు బ్రహ్మసముద్రము, ఎర్రకొండాపురము, నాగరెడ్డిపల్లి, ముద్దులాపురము, గుడిపల్లి, అచ్చయ్యదొట్టి, బుడిమేపల్లి, చెరిమేపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ నీళ్లు స్టోరేజ్ అయ్యి బైరసం చెరువులో నీళ్లు ఉంటే మనకి ఎంతో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పేసి మనము అడిగిన తక్షణమే బైరసం చెరువుకు నీళ్లు వదిలినాడు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు. మరి మనం దాదాపు ఒక 2 నెలల నుంచి అనేకమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవి ఏవంటే గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్త తలారి రంగయ్య గారు మరి ఎంపీగా ఉన్నాడు. మరి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉషా శరణ్ గారు మరి వీళ్ళిద్దరికీ పడక మన కాన్స్టిట్యున్సీ వైపు దాఖలాలు కూడా చూడని వ్యక్తి ఈరోజు అనేకటువంటి విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు. మరి మననే బైరసముద్రం చెరువుకి వచ్చి మరి ఏట్లోకి నీళ్ళు ఎత్తినారు, మరి బైరసముద్రం నీళ్లు రాలేదని ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు మీరు ఒకటి ఆలోచించితే మరి తెలంగాణ నుంచి ఇటాచి తెప్పించి మా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆ పనులు పూర్తి చేసి ఈరోజు చెరువుకు నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి గతంలో 5 సంవత్సరాలు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు, నువ్వు ఎంపీగా ఉన్నావు. ఒక్కతూరి నువ్వు ఏనాడైనా కూడా ఆ బైరసముద్రం చెరువు కానీ మరి బ్రహ్మసముద్రం మండలం అయినా కానీ ఏ రోజైనా ఒక్కరోజైనా నీకు గుర్తొచ్చిందని సూటిగా ఈ సభ ద్వారా అడుగుతున్నాము. మరి అంతేకాదు వేపులపర్తి రోడ్డు తెగిపోతే గతంలో 4 నెలలు అయింది. మీరు అక్కడున్న ప్రజలను కూడా ఎవరినైనా కూడా ఎంక్వైరీ చేసి తెలుసుకోవచ్చు. మరి మేము ఆ వాటర్ నిలిచిపోతూనే మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి వెంటనే వారం లోపే పనులు చేయడం జరిగింది. మరి అనేకమైనటువంటి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఈ రంగయ్య గారు పోయి ఏదేటో మాట్లాడడం మంచిది కాదు. ఈయన పద్ధతిగా ఒక ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ అంటున్నాడు కానీ మరి ఆయన పద్ధతి తప్పి అనేకమైనటువంటి మాట్లాడడం సరికాదు. ఏకవచన పదాలు వాడడం,
మరి ఈరోజు నేను టెంకాయ కొట్టాను, బ్రిడ్జి కన్నేపల్లి చెరువు కన్నేపల్లి బ్రిడ్జ్ నేనే తెప్పించాను మాట్లాడుతున్నాడు. మరి ఎప్పుడు టెండర్ వచ్చిందో, ఎప్పుడు టెండర్ అయిందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మరి ఆయన టెంకాయ కొట్టిపోయినాడు కదా, టెంకాయ కొట్టాడంటే దానికి అర్థమేమి? దాని టెండర్ అయిపోయినట్ల. మరి ఎప్పుడు టెండర్ అయిందో ఒకసారి ఆయన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి అంతేకాదు, అమిలినేని సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరి అనేకమైనటువంటి సీసీ రోడ్లు 4 కోట్లు శాంక్షన్ అయ్యడం జరిగింది. దాదాపు 3 కోట్లు పూర్తి చేశాం. మరి ఈ రోజు రోడ్లు కూడా పోలేపల్లి, వేపులపర్తి నుంచి పోలేపల్లి వరకు తార్ రోడ్ వేయడం జరిగింది. మరి అంతేకాక మరి గతంలో 2019 నుంచి 2024 వరకు మీ ఉషా మేడం గారు మరి పోలేపల్లి నుంచి బైర్వాంతిప్పుకి మరి శంకుస్థాపన చేసింది. అలాగే ఉంది బోర్డు. మా ఎమ్మెల్యే గారు రోడ్డు అయితే దాన్ని పగలగొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో నువ్వు ఒక్కతూరి రంగయ్య గారు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు అంతేకాదు, మరి రోడ్లు చూడండి, కళ్యాణదుర్గం నుంచి కన్నేపల్లి వరకు 18 కోట్లు శాంక్షన్ అయింది. మరి అదే విధంగా ఎరడికేరు నుంచి మామిడి వరకు రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది. అదే ఎరడికేరు నుంచి ఎర్రబ్దొడ్డుకు ఒక రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి కొండాపురం రోడ్ నుంచి కొండాపురం విలేజ్ వరకు ఒక రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి కన్నేపల్లి నుంచి ముద్దులాపురంకి ఒక రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి అంతేకాకున్నట్ల పాలెంటారంతో జింగల్ రోడ్డు కూడా దాదాపు 7 వర్కులు రోడ్లు ఇప్పుడు శాంక్షన్ అవ్వడం జరిగింది. దాదాపు అవి కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 3 నెలల లోపలే ఆ పనులన్నీ చేయడం జరుగుతుంది. లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు రంగయ్య గారు. కొద్దిగా మీ నాయకులు మీరు ఉందాగా వివరిస్తే బాగుంటుంది. వైన్ షాపులు మాటితే వైన్ షాపుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. వైన్ షాపులకి మా ఎమ్మెల్యే గారికి ఏం సంబంధము? అసలు సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి ఓనర్లు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసుకోబోతారు తప్ప ఎమ్మెల్యే గారి పేరు వాడుతున్నావు. ఈ రోజు కళ్యాణదుర్గం నడిబొడ్డున బ్రిడ్జి కడితే దాన్ని పోలవరం డ్యామ్ అన్నావు. పోలవరం డ్యామ్ గురించి నీకు తెలిసింటే అలాంటి మాటలు మాట్లాడేవాడు కాదు. ఈ రోజు కళ్యాణ నియోజకవర్గంలో ఆ రోడ్డు ఎంత సుందరంగా ఉందో ఒకతూరి ఆలోచన చేయాలి. మరి ఈ రోజు కంబాలు అయితేనేమి, మరి కనకదాస్ విగ్రహం ఓపెనింగ్ అయితేనేమి, మరి నీకే నువ్వు ఒక తలారి రంగయ్య అంటున్నావు. వాల్మీకులు ఈ రోజు వాల్మీకి విగ్రహం దాదాపు 70 లక్షలతో మా ఎమ్మెల్యే గారు నిర్మించబోతున్నారు. దాన్ని కూడా త్వరలో ఓపెనింగ్ చేయబోతున్నారు. మరి అంతేకాదు, ఆర్డిటి పదే మాట్లాడుతున్నావు. ఆర్డిటి గురించి మాట్లాడే తూరి నువ్వు ఒక్కతూరి ఆలోచన చేయాలా. అది 2021లోనే ల్యాబ్స్ అయినాయి. మరి ఆనాడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి అయ్యింది, నువ్వు ఎంపీగా ఉన్నావు. ఒక్కతూరి ఏం పీకారో మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మాకి ఆడిట్ అంటే ఎంతో మాకు కూడా అభిమానం. మా ఊరైతేనేమి, మా మండలం అయితేనేమి, ఇల్లు అయితేనేమి, మామిడి చెట్టు అయితేనేమి, డ్రిప్ అయితేనేమి, పేదలను ఆదుకున్నది ఆడిట్ సంస్థ. మరి మా ఎమ్మెల్యేలు కూడా, మా ఎమ్మెల్యే కాలువన్న అయితేనేమి, సునీతమ్మక్క అయితేనేమి, దగ్గుబాటి ప్రసాద్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి మాకు ఆర్డిటి సంస్థ ఉండాలనే ఉద్దేశంతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా మొన్ననే కళ్యాణంకి వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. ఆర్డిటి సంస్థ అనేది ఉంటుంది. ఎవరి మాటలు నమ్మొద్దండి. మీరు నమ్మి వేరే విధంగా ఆలోచన చేయదండి. ఆర్డిటి సంస్థ ఎక్కడా పోదు ఉంటుందని మరి మా నారా లోకేష్ గారు యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా ఐటీ శాఖ మంత్రులు చెప్పడం కూడా జరిగింది. మరి లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు రంగయ్య గారు. ఇది మాట్లాడేది మంచి పద్ధతి కాదు. మేము ఏదోలే నువ్వు అభివృద్ధికి సహకరించాలి కానీ మరి నువ్వు లేనిపోని విమర్శలు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. ఏదైనా అవినీతి జరిగిందే అది ఆలోచించేయి. మీ నాయకులు మీరు మాట్లాడుతున్నారు మట్టి ఇసుక అమ్ముతున్నారని. 2019 నుంచి 2024 వరకు ఇసుక ఎవరు అమ్మారో ఒక్కతూరి ఆలోచన చేయండి. మీరందరూ కూడా మీ నాయకులు మీరందరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. లేదా మేము అమ్మినట్లు రుజువు చేస్తే వేపులపర్తి రంగనాథ స్వామి గుడిలో మీరే డేట్ ఫిక్స్ చేయండి. ఆ రోజు అందరూ వచ్చి కూడా ప్రమాణం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఈ సవాలుకి స్వీకరించండి. మేము కూడా అక్కడికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. మీరు లేనిపోని మాటలు మాట్లాడొద్దండి. దాదాపు 18 నెలల కాలంలోనే ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. మా ఎమ్మెల్యే గారు సొంత డబ్బులు పెట్టి ఈరోజు అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చి, డిఎస్సి పథకం అయితేనేమి, కేపీఎల్ అయితేనేమి, కుట్టు మిషన్ల పథకం అయితేనేమి, మరి వాల్మీకి విగ్రహాలు అయితేనేమి, మరి ఇవన్నీ కూడా మండలంలో
అనేకమైనటువంటి హాస్పిటల్ బాగలేకపోయినా కూడా సొంత నిధులు ఇచ్చి చేయబోతున్నారు. మరి ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ చేయలేని పనులు ఈ రోజు మా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మీరు దాన్ని ఆనందించాల్సింది పోయి విమర్శించేది కరెక్ట్ కాదు. మీరు కూడా రండి, బైరసంద్రం చెరువుకి ఇంకా 4 రోజుల్లో మరుగు పడుతుంది. దాన్ని మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పూజ చేయబోతున్నాము. మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే మీరు అక్కడికి వచ్చి పూజ చేయవలసిందిగా కోరుకుంటూ, ఇలాంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని తట్టుకోలేక ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అయినటువంటి తలారి రంగయ్య గారు ఆయన ఉనికి కోసం ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ జరుగుతున్నటువంటి అభివృద్ధిని తట్టుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు సమన్వయకర్త అట్లే ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఇటువంటి పనులు చేస్తున్నాడే తప్ప ఆయనకి ఈ కళ్యాణదుర్గం అభివృద్ధి చేయాలని ఏ మూలాన కూడా లేదు. ఎందుకు లేదంటే గత 5 సంవత్సరాల్లో ఆయన ఎంపీగా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఉషా శ్రీ చరణ్ గారు మంత్రిగా ఉన్నారు. అప్పుడు చేయనటువంటి అభివృద్ధిని అప్పుడు ఒక్క పైసా కూడా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కదా అని చూసి దాన్ని ఓర్వలేక నాకు ఈ కళ్యాణదుర్గం జనాలు రాబోయే రోజుల్లో నాకు డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయనే ఒక ఉద్దేశంతో ఆయన ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడే తప్ప ఆయనకి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం పైన ఎటువంటి పట్టు లేదని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. మన ఎమ్మెల్యే గారికి అమిలినేని సురేంద్రబాబు గారికి ఇట్లాంటి అభివృద్ధి చూసి మనం గర్వపడాలి. అట్లాంటి ఎమ్మెల్యేని అప్పగించినందుకు మనం చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే గతంలో చాలామంది మినిస్టర్స్ వచ్చారు, అంటే కృష్ణశివచరణ్ గారు వచ్చారు, చాలామంది మినిస్టర్స్ వచ్చారు. ఏ రోజు కానీ తన సొంత డబ్బు తీసుకుని చేసిన దాఖలాలు లేవు. మీరే గమనిస్తున్న మీడియా సోదరులు కూడా తెలుసు. ఈరోజు ఒకవేళ పాలవాయిలో చూస్తున్నారు, పాలవాయిలో సొంతంగా 50 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టిస్తున్నారు. అది ఉపయోగంలోకి వచ్చింది. అది నాడు నేడు ప్రభుత్వంలో వాళ్ళు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన దానివల్ల ఈయన దగ్గరుండి చూసి ఆడ ఇబ్బందులు పడుతుంది, పిల్లలు చదువుతారు ఇబ్బంది పడుతుందని చెప్పేసి సుమారుగా 50 లక్షలతో ఖర్చు పెట్టి చేయడం జరిగింది. అలాగే సెట్టూరులో చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు డెస్క్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ సుమారుగా 40 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ డెస్క్ ఇప్పించడం జరిగింది. అలాగే కదదారపల్లి పోతే అక్కడ సుమారుగా 50 లక్షలు చేసి కళ్యాణ కట్టడం జరిగింది. అంటే ఇవన్నీ తన సొంత డబ్బులతో చేసిన పనులు. గతంలో ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఏ మంత్రి అయినా చేసి కాబట్టి ఈ మండలానికి ఏదో చేయాలని చెప్పేసి గోకులం షెడ్లు కూడా దాదాపు 260 గోకులం షెడ్లు ఇవ్వడం జరిగింది. అలాగే హార్టికల్చర్ హబ్లో భాగంగా మామిడి చెట్లకు సుమారుగా 1500 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అంటే చెప్తున్నాను, గతంలో ఇట్లాంటి పనులు ఏమైనా జరిగినాయా? వాళ్ళు చెప్పినకి ఏమైనా ఒకటి ఉందో చెప్పండి. తలారి రంగయ్య గారు మాటికి వ్యంగ్యంగా మాట్లాడతారు. అంటే ఆయన చదువుకున్న వ్యక్తి, అంటే వ్యంగ్యంగా మాట్లాడి మాకు తెలుసు ఎట్లా మాట్లాడు. బట్ చదువుకున్న వ్యక్తి ఎప్పుడు కానీ బుద్ధాతనంగా మాట్లాడితే దానికి గౌరవం ఉంటుంది, దానికి పద్ధతి ఉంటుంది. మేము కూడా చదువుకున్నాం, మేము కూడా పద్ధతిగా మాట్లాడతాం. ఎక్కడే కానీ వ్యంగ్యంగా మాట్లాడము. పోలవరాన్ని అదే పోలవరం అని మేము పోలవరం వరంగానే భావిస్తాం. ఏ పనిని ఒక వృత్తిగా వరంగానే భావిస్తాము. ఆ రకంగా పనిచేస్తున్నాడు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఈరోజు కళ్యాణదుర్గంలో ఎవరూ చేయని విధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ల విషయంలో కానీ, అలాగే ఇప్పుడు సంవత్సరం లోపలనే వేవపర్తి మా కన్వీనర్ చెప్పినట్టు వేవపర్తి నుంచి గుండికానపల్లి పోలేపల్లి వరకు రోడ్డు ఇమ్మీడియట్ సంవత్సరంలో చేసినాడు. ఇక్కడ మళ్ళీ అలాగే మీరు ఆగిపోయిన పైన ఏది కోనాపు నుంచి బ్రహ్మసముద్రంకి రోడ్డు ఆగిపోయింది. జడ్పీటీ శాఖ 10 సార్లు మా ప్రభుత్వంలో ఇట్లా జరిగిపోయిందని ఆగిపోయిందంటే దగ్గరుండి ఆయన ఫాలోఅప్ చేసి రోడ్డు ఈరోజు కంప్లీట్ చేశారు. కళ్ళారని మనమే చూస్తున్నాం. అలాగే ఇప్పుడు కన్నేపల్లి నుంచి నాగిరెడ్డిపల్లికి వస్తుంటే అది కూడా వర్క్ జరుగుతూ ఉంది. అంటే ప్రతి ఒక్కటి ఆయన ప్రతి ఒక్క విలేజ్ పైన ప్రతి ఒక్క ఊరి పైన ఆయన మైండ్లో మెదులుతూనే ఉంటుంది. మీ పాలవెంకటాపు నుంచి బసంపల్లికి రోడ్డు బ్రిటిష్ కాలం వచ్చే నుంచి రోడ్డు వేసిన పాపం లేదు. ఈ రోజు అక్కడే చాలా మంది మంత్రులు వెళ్ళారు. ఏ రోజు కానీ ఆ రోడ్డు గురించి చర్చ పాపం లేదు. ఆయననే పిలిచి మీ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, ఇమ్మీడియట్ గా నేను మిషనరీ పెట్టి మీకు రోడ్డు వేయిస్తా అని చెప్పేసి రోడ్డు ఇచ్చాడు. అలాగే బొమ్మగానపల్లి నుంచి కన్నేపల్లికి రోడ్డు కళ్యాణం ఉంటే అది కూడా టెంపరీగా రోడ్డు ఇచ్చాడు. అదే ఎర్రప్పదొడ్డి రైతులు ఎవరో ఫోన్ చేస్తే అన్నకి ఇమ్మీడియట్ గా అయ్యో ఫలానా రైతు ఫోన్ చేస్తే చాలా ఇబ్బంది ఉంది మా ఊర్లో అంటే రోడ్డు ఇచ్చాడు. నువ్వేదో చెప్తావు గొప్పగా అంటున్నావు తలారి రంగయ్య గారు. మా ఎమ్మెల్యే గారు ప్రజల పక్షాన నిలబడతాడు, ప్రజల పక్షాన చూస్తాడు. నువ్వేదో చేసి గొప్పలు చెప్పి నేను చేస్తే నేను చేశాడు అనేది తప్పది.
నువ్వు ఏదైనా ప్రేమ అభివృద్ధి పరంగా ఏదైనా మాట్లాడితే నేను దానికి ఒప్పుకుంటాం, అంతేగాని ఏదో వ్యంగ్యంగా మాట్లాడి అవహేళనగా మాట్లాడితే నువ్వు సహించే ప్రసక్తే లేదు. ఏదైనా అభివృద్ధి వైపు ఏదైనా చెప్పు, అది పూర్తిగా స్వీకరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ